ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అధినేత కేసీఆర్ గారు మరియు అతని కుమారుడు కేటీఆర్, అసలు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఎవరో కూడా తెలియదు ఈ తెలంగాణలో ఈరోజు ఎక్కడంటే అక్కడ మాట్లాడుతున్నాడు. ఏదైనా అంటే అసెంబ్లీ సమావేశాల్లో కూడా అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే మీరు తెలంగాణ తల్లిని ఎందుకు మార్చిరు అని చెప్పి ఒకే ఒక పదం పట్టుకున్నాడు. నాకు అర్థం కాక అడుగుతున్నాను ఈరోజు కేటీఆర్ గారిని, మరి 1969లో రూపొందించిన మన తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉంది? మీరు వచ్చినాక, మన తెలంగాణ సాధించినాక, మీరు అధికారంలోకి వచ్చినాక మన తెలంగాణ తల్లి ఏ విధంగా మీరు ఆమెని అలంకరణ చేసి మన తెలంగాణ తల్లి ఒక దేవతలా ఉండాలని చెప్పి అలంకరణ చేసిరు. సరే, దాని తగ్గట్టుగా ఉందాం. మరి మీరు ఆనాటి రోజు నుంచి ఈ రోజు వరకు మొన్నటి దాకా, పోయిన సంవత్సరం దాకా మీరు ఏం చేసిరు? అప్పుల కుప్పలుగా మార్చిరు తెలంగాణని. ఆ అప్పుల కుప్పలుగా మార్చడం వల్లనే కదా ఈరోజు ఆ తెలంగాణ తల్లి విగ్రహాలు అప్పులు చేసినాం కాబట్టే కదా బ్యాంకు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిరు. ఆ విధంగా ఎందుకు అనుకోవట్లేవు నువ్వు కేటీఆర్ గారు? మళ్ళీ ఆ రోజు అంటావు మన తెలంగాణని టీఎస్ నుంచి టీజీగా మార్చడం అని. ఎందుకు మార్చిరని చెప్పి నువ్వు ఒకటి ఆలోచన చేయి. మహారాష్ట్ర ఉంది, ఎంహెచ్ ఉంది, కర్ణాటక ఉంది, కేఏ ఉంది. మరి ఈరోజు తెలంగాణలో టీజీ అని చెప్పడంలో తప్పేముంది? నువ్వు నీ పార్టీ సమీకరణంగా నువ్వు మార్చుకొని టీఎస్ అని పెట్టుకొని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ మీద ఏడుస్తున్నావు. ఒకటి చెప్తున్నా, ఆ రోజు ఉస్మానియాలో విద్యార్థులు ప్రతి ఒక్కరు వాళ్ళ గుండెల పైన టీజీ అని చెప్పి రాసుకొని మీడియా ముందుకు వచ్చిరు. ఇది ప్రజలు కోరుకుంటేనే మేము మార్చినాం, మా ఓన్గా మేము మార్చింది ఎక్కడ లేదు. ఇంకొకటి, మీరు మూసి అని అంటున్నారు. ఓ పని చేద్దాం, ఆ మూసి మేము కొంచెం మీకు అంతే ఉంచుతాం, అక్కడ నువ్వు ఇల్లు కట్టుకో, అక్కడనే నివసించు. ఇదైతే కన్ఫామ్గా నేను రేవంత్ అన్న గారికి కూడా నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నా. అన్నగారు, కేటీఆర్ గారికి మూసి పక్కనే ఒక చిన్న ఇల్లు కట్టించు, అక్కడనే నివసించేటట్టు చేద్దాం. ఎలా ఉంటాడో ఏందో దాని ద్వారా అతను ఆరోగ్యంగా ఉంటాడా లేదా తర్వాత సంగతి, అప్పుడైనా అతనికి సోయి వస్తుందని చెప్పి నేను చెప్తూ ఉన్నాను ఈరోజు.